మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు 2 ఇయర్స్ చదివినటువంటి దానికి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి 2 ఇయర్స్ ఎంత కష్టపడి చదివారు, ఇప్పుడు లాస్ట్ మినిట్లో కనుక దాన్ని ఒక ప్రాపర్గా రివిజన్ చేసుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి నీడ్ చాలా ఉంది. సో మీ అందరి కోసం మనం చూస్తున్నాం ఇప్పుడు ఫైనల్ రివిజన్. సో ఫ్రమ్ ఆక్సిజన్ త్రూ ఆక్సిజన్ ఆన్లైన్ క్లాసెస్ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండటానికి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చాయో వాటిని కవర్ చేస్తూ వాటి రిలేటెడ్ బిట్స్ని మీకు చెప్తూ ఎవ్రీడే కొన్ని సెషన్స్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో వీటిని ఫాలో అవ్వండి. క్విక్ ఫాస్ట్ రివిజన్ స్టార్ట్ చేయండి. సింగిల్ సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. బికాజ్ దిస్ ఇస్ ద పీరియడ్, మీ లైఫ్ని డిసైడ్ చేసే పీరియడ్ ఇది. కాబట్టి 2 ఇయర్స్ ఎంత కష్టపడ్డాము అన్నది పక్కన పెట్టేసేయండి. ఎగ్జామ్ టిల్ ద డేట్ వరకు కూడా ఎవరైతే హార్ట్ఫుల్గా ఇష్టంగా గోల్ని రీచ్ అవ్వడానికి కష్టపడతారో ఫైనల్గా వాళ్ళది విజయం అవుతుంది. సో మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ ఈజ్ మై కెమిస్ట్రీ ఆన్లైన్ ఛానల్. సో దీని ద్వారా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్విక్ ఫాస్ట్ ఫైనల్ రివిజన్లో ఇంత షార్ట్ పీరియడ్లో ఏదైనా చెయ్యాలి, మంచి మార్క్స్ కెమిస్ట్రీలో మనం స్కోర్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హెల్ప్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు కెమిస్ట్రీలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్ మే బీ, ఎదర్ ఇట్ ఈస్ మెయిన్స్ ఆర్ నీట్ ఆర్ ఎంసెట్, ఏదైనా కూడా ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూస్తే ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వచ్చాయి అన్నటువంటి డిస్కషన్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మీరు అబ్జర్వ్ చేస్తే ఉన్నటువంటి టాపిక్స్ని నేను కేటగరైజ్ చేశాను ఏ బి సి. సో ఏ మోడ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ టైం అలాట్ చేసుకోండి బి. అండ్ సి కేటగిరీలో ఉన్నవి చాలా లీస్ట్ ఇంపార్టెంట్, వాటిల్లో మినిమం వర్క్ చేద్దాం. సో ఇలా మనకున్న టాపిక్స్ని నేను డివైడ్ చేశాను ఏబిసి కింద. ఏ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఏ కేటగిరీ కింద ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలో ఫస్ట్ చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ డెఫినెట్గా 2 బిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ 10 ఇయర్స్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈచ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 30 బిట్స్ వరకు రీచ్ అయ్యాయి దీంట్లో 10 ఇయర్స్లో. సో కెమికల్ బాండింగ్ మీద పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. సెకండ్ వచ్చేటప్పటికి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, దీని నుంచి కూడా 30+ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ 10 ఇయర్స్ నుంచి ప్రీవియస్ పేపర్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చి ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కెమికల్ బాండింగ్ అండ్ ఈక్విలిబ్రియం. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈక్విలిబ్రియంని కష్టంగా ఫీల్ అయ్యి దాన్ని పక్కన పెడతారు. నో, దానికి నా హెల్ప్ ఉంటుంది. ఈక్విలిబ్రియం కూడా మనం రివిజన్లో చేయాల్సిందే, చేద్దాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ థర్మోడైనమిక్స్. ఇది చిన్న టాపిక్ అయినా మీకు ఫిజిక్స్లో కూడా టచ్ అవుతుంది. కొంత బేసిక్ కాన్సెప్ట్లో వెళ్తే దీని నుంచి 2 బిట్స్ మినిమం వస్తున్నాయి. దీంట్లో కూడా ఫాస్ట్ 10 ఇయర్స్ నుంచి నియర్లీ 20 to 25 బిట్స్ వరకు మనకి వచ్చి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. మీ అందరికీ బాగా వచ్చిన టాపికే అటామిక్ స్ట్రక్చర్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఒక పార్ట్గా, దాని నుంచి 27 క్వశ్చన్స్ వరకు మనకి లాస్ట్ 10 ఇయర్స్లో కవర్ అయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ కాంపౌండ్స్ నుంచి డిస్కస్ చేస్తాం. దాని నుంచి 27 క్వశ్చన్స్, అంటే అరౌండ్ 54 క్వశ్చన్స్ మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి వచ్చి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏ కేటగిరీ కింద వచ్చే టాపిక్స్ మళ్ళీ చెప్తున్నాను. ఏ కేటగిరీ కింద కెమికల్ బాండింగ్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి, ఈక్విలిబ్రియం పర్ఫెక్ట్గా ఉండాలి, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో వీటి మీద ఎక్కువ వర్క్ చేద్దాం.
నేను కూడా ఎక్కువ సెషన్స్, ఎక్కువ పీరియడ్స్ దీనికి నేను అలాట్ చేస్తాను. అండ్ బి కేటగిరీకి వచ్చేటప్పటికి, బి కేటగిరీలో స్టైకియోమెట్రీ. చాలామంది టెన్షన్ పడతారు, స్టైకియోమెట్రీ నాకు రావట్లేదు, బేసిక్స్ రావట్లేదు, స్టైకియోమెట్రీ దట్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్. బట్ ఇప్పుడు నేర్చుకునేది ఇంకేం లేదు. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. కాబట్టి స్టైకియోమెట్రీలో ఎంతవరకు నీడో అంతవరకు చూద్దాం. అది బి కేటగిరీలో పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఏ కేటగిరీలో 5 టాపిక్స్ చెప్పాను, 5 టాపిక్స్ పర్ఫెక్ట్ అయితే అప్పుడు మనం టైంని బి కేటగిరీకి ఇద్దాం, స్టైకియోమెట్రీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు, ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేరు. సో కాబట్టి దాన్ని బి కేటగిరీలో పెట్టండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇవి రెండు కూడా ప్రాబ్లమేటిక్ టాపిక్స్ దీంట్లో, స్టైకియోమెట్రీ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అండ్ ఇక థియరీ పార్ట్కి వస్తే ఓపిక్గా కొన్ని కంపారిజన్స్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ కంపారిజన్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక నియర్లీ 17 క్వశ్చన్స్ ప్రీవియస్ 10 yearsలో వచ్చి ఉన్నాయి. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటుంది, 3rd year గ్రూప్ అండ్ 4th year గ్రూప్. దీని నుంచి కూడా ఒక 17 క్వశ్చన్స్ వరకు మనకి ప్రీవియస్గా వచ్చి ఉన్నాయి. అండ్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ ద మోస్ట్ బేసిక్ స్టార్టింగ్ ఫండమెంటల్ టాపిక్, దాని నుంచి కూడా ఒక 10 bits. సో ఇవన్నీ కూడా మనం బి కేటగిరీలో పెట్టుకున్నాం. సో బి కేటగిరీ టాపిక్స్ ఒక్కసారి నేను చెప్తున్నాను, స్టైకియోమెట్రీ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అండ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్. ఇక లీస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సింది అంటే మినిమం టైం దానికి కేటాయించి, నా మీనింగ్ అంటే మినిమం టైం ఉన్న తక్కువ టైం కేటాయించిన టాపిక్స్ మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దీని నుంచి ప్రీవియస్గా ఒక 4 bits మాత్రమే వచ్చి ఉన్నాయి ఫ్రమ్ పాస్ట్ 10 years. అలాగే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇది కూడా మనకి లీస్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పుకోవాలి. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే హైడ్రోజన్ కాంపౌండ్స్ బాగా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇది ఫస్ట్ ఇయర్లో ఏబిసి కేటగిరీ. సో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో గెయిన్ చేసుకోవాలి. వన్స్ అగైన్ సెకండ్ ఇయర్ టాపిక్స్ని కూడా నేను ఏబిసి కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. ఇందులో ఏ కేటగిరీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనం ప్రిపేర్ అవ్వాలో వాటి గురించి మనం ఫస్ట్ చూద్దాం. మీకు డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. దీన్ని మళ్ళీ 2 partsగా డివైడ్ చేస్తే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేనైతే దీనికి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను ఆఫ్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఎప్పుడైనా కెమిస్ట్రీలో ఫస్ట్ ప్లేస్ దేనికి ఇవ్వాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. బికాజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి యాడ్ చేసుకుంటే more than 7 bits వస్తాయి, more than 7 bits. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీయే ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు కూడా. దాని పక్కన పెడితే రిమైనింగ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్లో ఏంటో పొజిషన్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏ కేటగిరీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దీని నుంచి అరౌండ్ 38 bits మనకి లాస్ట్ 10 years నుంచి. దీంట్లో ఐయుపిఎస్సి నేమింగ్స్, హైబ్రిడైజేషన్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ మీద మంచి బిట్స్ ఉన్నాయి. అవి మనం ఒక సెషన్లో చూద్దాం. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఫస్ట్ నోట్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏ కేటగిరీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. The second most important topic is electrochemistry. Nearly 30 questions in previous past 10 years నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక 30 questions వరకు దీంట్లో కవర్ అయి ఉన్నాయి. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ హ్యావ్ 5th A group, 6th A group, 7th A group, and you can include noble gases also. ఈ 4 గ్రూపుల్లో మెజారిటీ మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ 10 yearsలో 5th A గ్రూప్ నుంచి ఎక్కువ % క్వశ్చన్లు వచ్చినాయి. దట్ ఈస్ నథింగ్ బట్ 15th గ్రూప్ నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ 16th గ్రూప్ నెక్స్ట్ ప్లేస్, 17th గ్రూప్ నెక్స్ట్ ప్లేస్, అండ్ 0 గ్రూప్ లాస్ట్ ప్లేస్. సో మొత్తం మీద మిక్స్ చేసుకుంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి డెఫినెట్లీ 3 bits అయితే వస్తున్నాయి, 3 to 4 bits. సో దీని మీద థియరీ టాపిక్, గ్రూప్స్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఒక సెషన్లో చెప్తాను. కంపారిజన్స్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ కంపారిజన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. దానికి ఒక మెథడాలజీ మీకు ఇస్తాను ఈ సెషన్స్లో, దాన్ని ఫాలో అవ్వండి. చాలామంది గ్రూప్స్ నెగ్లెక్ట్ చేస్తారు, బట్ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి కొంచెం థియరీ చదువుకుంటే చాలు, గ్రూప్స్లో మంచి మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఈవెన్ మెరిటోరియస్ పిల్లలు కూడా ఫిజికల్ కెమిస్ట్రీ బాగా చేస్తారు, కానీ ఇనార్గానిక్ గ్రూప్స్లో వాళ్ళు ఎక్కువ చదవటానికి ఇష్టపడరు. అక్కడ
చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. బట్ యావరేజ్ పిల్లలందరూ కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా తీసుకుంటే కెమికల్ కైనటిక్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కెమికల్ కైనటిక్స్. దీని నుంచి కూడా అరౌండ్ 25 బిట్స్ వరకు మనకు కవర్ అయి ఉన్నాయి. అండ్ ఆర్గానిక్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. 4 పార్ట్స్లో ఏ కేటగిరీ కింద తీసుకుంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్. ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఏ కేటగిరీలో సెకండ్ ఇయర్లో కాన్సన్ట్రేట్ చేయాలని టాపిక్స్ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. నెక్స్ట్ ఈజ్ సాలిడ్ స్టేట్. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ ఫైనల్లీ కెమికల్ కైనటిక్స్. అండ్ ఫైనల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇవి ఏ కేటగిరీలో. మరి బి కేటగిరీలో మనం ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్స్ విచ్ ఇంక్లూడ్స్ టోటల్లీ ప్రాబ్లమ్స్. అండ్ దీంట్లో కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్ మీద కంపల్సరీగా అందరూ ప్రిపేర్ అవ్వాలి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఒక బిట్ డెఫినెట్గా వస్తుంది, అది మన తర్వాత డిస్కస్ చేద్దాం. సో సొల్యూషన్స్ బి కేటగిరీ టాపిక్. అండ్ నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ థియరీ పార్ట్. బయాలజీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి థియరీ పార్ట్ చదవగలరు. అండ్ ఇక ఆర్గానిక్ టాపిక్స్ తీసుకుంటే హాలో ఆల్కేన్స్, హాలో ఎరీన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్ అండ్ యమైన్స్. అంటే ఆర్గానిక్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఏ కేటగిరీలో చూసుకుంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్ ఏ కేటగిరీ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచి వస్తున్నాయి. సెకండ్ బి కేటగిరీ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన హాలో ఆల్కేన్స్, ఎరిన్స్, అలాగే ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ అండ్ ఫైనల్లీ యమైన్స్. ఇవన్నీ కూడా మనకి బి కేటగిరీలో పెట్టుకోవాలి. ఇక సి కేటగిరీ అంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి సి కేటగిరీకి మనం టైంని చాలా తక్కువ టైం కేటాయిద్దాం. ప్లస్ దాంట్లో లిమిటెడ్గా ఏమేం చదువుకోవాలి అనేది నేను చెప్తాను మీకు. సో దాంట్లో సి కేటగిరీలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సర్ఫేస్ కెమిస్ట్రీ ఈజీ టాపిక్ బట్ చదవాలి, థియరీ టాపిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సెకండ్ మెటలర్జీ అండ్ పాలిమర్స్, ఎవ్రీడే లైఫ్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. అండ్ ఫైనల్లీ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. These are the topics I kept in C category. Once again I am repeating C category, that is surface chemistry, metallurgy, D and F block elements and polymers, chemistry in everyday life. So ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న సిలబస్ని ఏబిసి కేటగిరీస్గా డివైడ్ చేయండి. ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఏ కేటగిరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మొత్తం కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పుకున్నాం, ఆర్గానిక్. సో నా ప్లానింగ్ ఏంటంటే ఆర్గానిక్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఎవ్రీడే రివిజన్ చేస్తాను. అండ్ దాంతోపాటు మిగిలిన ఫిజికల్ ఇన్ఆర్గానిక్ డైలీ క్లాస్ అప్లోడ్ చేస్తాను. వీటిని ఫాలో అవుతూ మీరు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్కువగా చేయండి ఇప్పుడు. సో బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి.